అశనము అంటే క్రిందటి జన్మ దరిద్రము చేత ఈ రోజు వాడు తినలేదంటారు. లేకపోతే రెండో కారణం ఏం చెప్తారంటే పెద్దలు, శరీరము నిలబడడానికి కావలసిన దానికన్నా ఆ రోజున రుచి కోసం ఎక్కువ తింటే వాడు తమోగుణ సంపర్కం పొందినవాడు, కనురెప్ప పడిపోతుంది, అందుకని పూజకు కూర్చోలేడు. రెంటికి మధ్యలో సమతౌల్యం చేసి ఈశ్వర ప్రసాదం పెడతారు. అది ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని తినడం నిజమైన ఉపవాసం. ఉపవాసం చేసేటప్పుడు ఈశ్వరానుగ్రహం కోసం చెయ్యాలి. అందుకే ఆ రోజు రాత్రి శివరాత్రి అసుర సంధ్య వేళ ఎంత గొప్పదో నిజంగా. అందుకని అసుర సంధ్య వేళలో ప్రవచనం చేసి పరమశివుడి గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారో వేరొకరో ఎవరో ఒకరితో సమగాన ప్రియ అమ్మవారు, అందుకని పరమశివుడి మీద కొంతసేపు మంచి మంచి కీర్తనలు కచేరీ చేసి తదనంతరం శివుడి యొక్క లీలలు నృత్య ప్రదర్శన చూస్తే మనం శివుణ్ణి చూసిన అనుభూతి పొందుతాం. నృత్య ప్రదర్శన చూసి ఖచ్చితంగా 11 గంటల 45 నిమిషాలు అయ్యేటప్పటికి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం అయింది. అలా ఎందుకు అవుతుంది, అర్ధరాత్రి ఎందుకు జరిగింది అన్నది మీకు శివరాత్రి నాడు సాయంకాలం చెప్తాను. ఆ 12 అయ్యేటప్పటికీ ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అంటూ ప్రార్థనా శ్లోకంతో తెర తీసి అర్చక స్వాములు అభిషేకం చేస్తారు. ఏకవారాభిషేకం ఒక్క ఆవృత్తి చేస్తారు. చేసి మనందరికీ ఆ తీర్థం ఇస్తారు. తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళడం. నా ఉద్దేశంలో ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు ఎలా రూపకల్పన చేస్తున్నామంటే అందరూ సామాన్య సంసారులు కదా అని ఎవరూ కూడా ఒక రూపాయి వెచ్చించవలసిన అవసరం లేకుండా సంతోషంగా పాల్గొని పుణ్యాన్ని సంపాదించుకునేటట్టుగానే ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దేవాలయం వారు. కోటేశ్వరరావు గారు అనకండి మళ్ళీ. అందుచేత అటువంటి కార్యక్రమాలు మనం అందంగా చేసుకుందాం. సరే, ఎందుకు చెప్పాను ఈ విషయం, నేను ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఇలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగము భగవంతుణ్ణి తెలుసుకోకుండా సంసారమునందు మగ్నతతో వెళ్ళిపోతుంది. అందుకని ఏనుగుతో పోల్చి కథ చెప్తున్నారు. ఎంత అందంగా చెప్పడం ప్రారంభం చేశారో చూడండి. గురువులు ఏం చేస్తారంటే శిష్యులకి ఏదైనా చాలా మహత్తరమైన విషయాన్ని అందించవలసి వచ్చిందనుకోండి, శిష్యుణ్ణి ఒక చిన్న పరీక్ష చేస్తారు. అది ఎంత గమ్మత్తుగా చేస్తారంటే, అది చాలా గొప్ప విషయం అయితే దాన్ని వివరించి చెప్పరు. ముందు ఓ 2 వాక్యాలు చెప్తారు. పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నారంటే, ఒకానొక మన్వంతరంలో శ్రీహరి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుంచి కదిలి వచ్చి రక్షించాడు. అంతే గజేంద్ర మోక్షం అని తర్వాతది చెప్పబోతున్నారు. పరీక్షిత్ అన్నారు, ఆగండి 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 స్వామి, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏమిటా కథ, ఏమిటా అంత విచిత్రంగా చెప్పారు. ఏనుగా నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకు. ప్రశ్నని బట్టి జవాబు ఉంటుందండి. పరిప్రశ్నేన సేవయా అని ప్రశ్న వెయ్యడం ఒక కళ. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నలు వేయకూడదు. ఒక ఆయన 2 గంటల కంఠం గించుకుని తెల్లవారకట్ట లేచి ఆఫీస్కి వెళ్ళి అన్నీ చేసుకుని సాయంకాలం వచ్చి ఉపన్యాసం చెప్పి వేలికి దిగిపోయిన తర్వాత బాకీ అడిగినట్టు ప్రశ్నలు వేయకూడదు. అలిసిపోయి వాడు చచ్చి ఉన్నప్పుడు అప్పుడే ప్రశ్నలు వేయడం, దానికో పద్ధతి ఉంటుంది. ఆయన కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వేయాలి ప్రశ్న. అందుచేత నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగి, ఎక్కడో నీళ్లల్లో ఉండేది మొసలి, భూమి మీద తిరిగేది ఏనుగు. ఏనుగు ఎప్పుడు నీళ్లల్లోకి వెళ్ళి అక్కడ నీళ్లలో ఉండవలసిన అవసరం ఏనుగుకు ఉండదు. అది ఉభయచరం కాదు, అది తాబేలు కాదు, కప్ప కాదు, భూమి మీద నీటిలో కూడా ఉంటుంది అనడానికి. అది ఎక్కువ భూమి మీదే తిరుగుతుంది. ఏనుగు బలమంతా దేని మీద అంటే భూమి మీదే. నీటిలో ఏనుగు బలహీనత ఎందుకో తెలుసా అండి, దాని శరీరమే దానికి బలహీనత. కాలు జారింది అనుకోండి, ఏనుగు మళ్ళీ కాలుని ఊంచుకోవడం చాలా కష్టం అవుతుంది బరువు మీద. అట్లాంటిది అసలు నీళ్లలో కిందకి వెళ్ళింది. మొసలి భూమి మీదకి వచ్చింది అనుకోండి, 10 యోజనాలు విసిరేస్తుంది ఏనుగు మొసల్ని తొండం పెట్టి. అంత బలం ఏనుగుది. స్వస్థానం భూమి. అటువంటి భూమి మీద ఉండవలసిన ఏగు నీటిలో కిందకి వెళ్ళింది. అసలు ఒకవేళ వెళ్ళింది, పెడితే మొసలి పట్టుకుంది. సహజమది అరణ్యంలో ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని తినేస్తుంది. అరణ్యంలో ఈ క్షణంలో భరతఖండంలో ఎన్ని అరణ్యాల్లో ఎన్ని బలహీనమైన మృగాల్ని ఎన్ని బలవత్తరమైన మృగాలు తినేస్తున్నాయో, అది మృగన్యాయం తింటే ఎలాగా? దానికి మనుష్యులు చెయ్యట్లేదా ప్రార్థన? అలాంటిది మొసలి పట్టుకుంటే ఓ ఏనుగు పురుషోత్తముడు గురించి ప్రార్థన చేసిందా? ఆ మాట చూడండి. పరీక్షిత్ అడగడం,
పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. ఒక పక్క మొసలి కొరికేస్తుంటే పొందుతున్నటువంటి బాధకి ఇది ప్రార్థన చేస్తే పురుషోత్తముడు వచ్చాడా శ్రీ మహావిష్ణువు. ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకొన్. ఎక్కడో ఘోరమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఏనుక్కి ఎలా తీరిందయ్యా ఆరాటం, ఇది ఎలా జరిగింది, అలా మీరు 2 వాక్యాల్లో చెప్తే నా మనసు తృప్తి పడదు. బీడువారిపోయినటువంటి భూమి మీద వర్షం ఒక 5 నిమిషాలు పడి వెళ్ళిపోతే బాగుంటుందా? 2 గంటలు కురియాలి. అలా నేను సేద తీరేటట్టుగా, నా మనస్సు పులకించిపోయేటట్టుగా నాకు అసలు ఆ గజేంద్ర మోక్షం చెప్పండి అన్నారు. అంటే అప్పుడు శుకబ్రహ్మ నవ్వి, చాలా గొప్ప ప్రశ్న వేశావోయ్ పరీక్షిత్, నీకు చాలా ఆర్తి ఉన్నది, చెప్తాను వినన్నారు. ఒకానొకప్పుడు క్షీరసాగరము ఉన్నది. ఆ క్షీరసాగరం అంటే పాలసముద్రం. పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరములు. ఒక శిఖరము బంగారముతో చేయబడింది, ఒక శిఖరము వెండితో చేయబడింది, ఒక శిఖరము ఇనుముతో చేయబడింది. ఈ 3 లోహములతో చేయబడినటువంటి శిఖరములు కలిగినటువంటి ఈ త్రికూటాచలమునందు ఎన్ని రకాల వృక్షాలో పెరుగుతుండేవి, ఎన్ని రకాల తీగలో పెరుగుతుండేవి, ఎన్ని రకాల పళ్ళో పండుతుండేవి, ఎన్ని పుష్పములో పరిమళిస్తూ ఉండేవి, ఎన్నో సరోవరములు ఉండేవి. ఆ సరోవరములలో అరవిరిసినటువంటి పద్మముల నుంచి బయటపడినటువంటి కింజిల్కములు, ఆ పుప్పొడి ఆ కేసరముల నుంచి రాలి నీటిలో కలిసేది. కలిస్తే మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంలో చెప్తామే, ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్యవైదిక శిఖామణయ ప్రహృష్ణాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటాం. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం. స్వామి నువ్వు తాగుతావని అర్చక శిఖామణులు స్నానం చేసి ఊపిరి తగలకుండా బట్ట కట్టుకుని యాలుకల యొక్క గుండ కలిపినటువంటి నీటిని మంచి తీర్థం తయారు చేసి అక్కడ పెట్టారు. దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం, బంగారు పాత్రలతో అక్కడ పెట్టారు. ఈశ్వర నిద్రలేచి ఆ పానీయమును సేవించు అంటారు. అలా అక్కడ ఉన్నటువంటి సరోవరాల్లో నీరు తాగుదామని ఎవరైనా విడితే ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లు ఇలా నీళ్ల మీదకి వంగి అనేకమైనటువంటి ఫలములు పండి ఉండేవిట. ఆ చెట్ల యొక్క పళ్ళన్నీ కోసేవాళ్లు లేక పక్షులు వాలి కొడితే వాటిల్లో ఉన్నటువంటి రసాలన్నీ నీళ్లలో కలిసేవి. అరవిరిసినటువంటి పద్మాలు మా కాపవరంలో ఉంటాయి. మా కాపవరం అంటుంటాను నేను. సూర్యనారాయణ గారి కాపవరంలో ఆ శివాలయం పక్కన ఉన్న సరోవరంలో ఇంతంత ఎర్ర కలువలు పెంచారు వాళ్ళు. ఒక్కొక్క కలువ ఆ అమ్మవారి పాదాల మీద పెడితే 2 పాదాలని కమ్మేస్తుంది. ఒకవేళ కోనేట్లో ఉంటే రేపు లక్ష్మీ పూజకి తెప్పించండి అమ్మా కొన్ని కలువలు. అందుకని ఆవిడ పద్మముల చేత పూజింపబడే తల్లి కదా. ఆ ఎర్రటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఆ పద్మములలో ఉండేటటువంటి పుప్పొడి నీటిలో పడి యాలుక నీరు ఎలా ఉంటుందో అటువంటి నీరు. ఇంకంతకన్నా నేను ఉపమానం చెప్పలేను, ఎందుకంటే పుప్పొడి కలిపిన నీరు ఎవరు తాగారు గనక. అందుకని అంత సుగంధభరితములైనటువంటి జలములతో ఉండేవి. ఒక జాతి జంతువులు కావు, ఎన్నో రకాలైనటువంటి జంతువులు అక్కడ ఉండేవి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా అరణ్యం గురించి చెప్తే అరణ్యంలో అందం చెప్పాలంటే నెమలిని చెప్తారు, నడక చెప్పాలంటే హంసని చెప్తారు, పరాక్రమం చెప్పాలంటే సింహాన్ని చెప్తారు. ఇక్కడేవి చెప్పారంటే ఏనుగులు చెప్పారు. ఈ కథలో అన్నారు పోతన గారు, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కరిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏనుగు గున్నల్ అంటే గొన్నేనుగులు, మంచి వయస్సులో ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండేవి. అవి గుహల్లోంచి బయటికి వచ్చి మందలు వెళ్ళిపోతుంటే చీకట్లొచ్చాయా అన్నట్టుగా ఉండేవి అంత నల్లటి ఏనుగులు. ఆ ఏనుగుల గుంపు ఎలా వెళ్ళేవంటే అవి తలగవు కొండలకైనను. ఒకవేళ ఎక్కడైనా పర్వతాలు అడ్డొస్తే పర్వతాన్ని దాటి మేము వెళ్ళడం ఏమిటి, మాకు అవమానం అని అన్నీ కలిపి పర్వతాన్ని తమ కుంభస్థలంతో బదలగొట్టేసేవి. బద్దలు కొట్టి దాటేవి తప్ప కొండెక్కి దిగేవి వాటికి అవమానమని. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్. ఇదో విచిత్రం, అసలు కల్లోకి సింహం వస్తే ఏనుగు చచ్చిపోతుంది. అలాంటి ఏనుగులు ఎక్కడైనా సింహం గర్జిస్తే ఏనుగులు తరిమేవిటాయి. ఏమిటా గర్జన మేముండగా అని అలా ఘీంకరించేవి.
మలగవు పిడుగులకైనను, ఆకాశంలోంచి పెద్ద ధ్వనితో పిడుగులు పడితే వీటికి కోపం వచ్చి ఆకాశం వైపుకి శిరస్సులు ఎత్తి తొండాలు ఎత్తి ఘీంకరించేవిట. ఏమిటా చప్పుడో అని. అందుకని పోతన గారు వాటి దేహపరాక్రమాన్ని వర్ణిస్తారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. ఏమిటి తల్లరి కారణం? ఇలబల సంపన్న వృత్తి, భూమి మీద వాటికి ఉన్న బలం అటువంటిది అంటున్నారు. మీరు ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయం ఒకటి పోతన గారు అన్నారు. పోతన గారిది స్వేచ్ఛానువాదం అండి. పోతన గారి గజేంద్ర మోక్షం వింటే దాని అనుభవం వేరు. నేను అందుకే ఇవాళ రామాలయంలోకి వెళ్ళి మరీ వచ్చా. ఎందుకంటే ఇందులో కొన్ని పద్యాలు రామచంద్రమూర్తి రాశారు, పోతన గారు కూడా రాయారు. ఆ పద్యాలు వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని వివరణ చేస్తాను. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగేదంటే, ఆ ఏనుగులు నడిచొస్తుంటే పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లు కముల్ గుహల చొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు. అసలు ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందండి? హరిదంతములకేగు హరిణ చెయ్యం మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు గండశైలంబుల కపుల ప్రాకు. ఆ తర్వాత నీలకంఠంబులు నింగికెగయు వాల్మీకములు సొచ్చు వనభుజంగంబులు వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమమువాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. పోతన గారికే చెల్లి పద్యం రాయడం. ఆయన అన్నారు, పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. ఒక పులి మిగలదుట అరణ్యంలో, ఆ ఏనుగులు బయటికి వస్తే అవి అలా ఢీంకరిస్తూ పెడతాయి. పులుల మొత్తం పొదరిళ్లలోకి పారిపోతాయిట. ఘోర భల్లూకముల్ గుహల సొచ్చు, ఘోరమైన భల్లూకాలన్నీ గుహల్లోకి పారిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు, అడవి పందులు భూమిలో గోతులు తీసుకుని వెంటనే గోతిలోకి దూరిపోతాయిట. హరిదంతములకే గుహరిన చెయ్యము, దిక్కులు ఎక్కడ వరకు ఉన్నాయో అంత చివరి వరకు పరిగెత్తుకుంటూ పారిపోతాయిట జింకలు లేళ్లును. హరిదంతములకే హరిణ చెయ్యము మహిష సంగంబులు మడుగులలో సొచ్చు. నిజంగా మరి పోతన గారు ఎలా అనుభవించాడో, మహానుభావుడు పల్లెటూళ్ళలో ఉన్నాడు కాబట్టి. దున్నపోతు నీటిలో స్నానం చేస్తే ఓ పట్టాన పైకి రాదు, గేదికని. ఆవసలు వెళ్ళనే వెళ్ళదనుకోండి, అందులో పడుకుని ఏదో సబ్మెరైన్ పైకి తేలినట్టు మొహం కూడా పెట్టేసి వీపోటే కనపడుతుంటుంది, అలా మునిగుంటుంది అది. అందుకని దానికి భయం వేస్తే మహిష సంగంబులు మడుగులలో సొచ్చు, ఏనుగు నీళ్లలోకి వెళ్ళదు. అందుకని దున్నపోతు నీళ్లలో దూరిపోయింది. గండశైలంబుల కపుల ప్రాకు, కోతులు అవి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడుంటే రాళ్ల మీదకి ఎక్కేసి అక్కడ కూర్చుని చూస్తున్నట్టు వస్తున్న ఏనుగుల్ని. గండశైలంబుల కపుల ప్రాకు వాల్మీకముల సొచ్చు వన భుజంగంబులు, పెద్ద పెద్ద పావులు భయపడిపోయి గబగబగబగబా ఎక్కడ కనపడితే అక్కడ పుట్టల్లోకి పారిపోయేవిట. నీలకంఠంబులు నింగికెగయు. నెమలి సాధారణంగా ఎక్కువ పైకి ఎగరదు. దానికి ఎందుచేత అంటే వెనకాల ఉండేటటువంటి ఆ పుచ్చము చాలా పెద్దది ఉంటుంది. అందుకని ఏదో మహా ఎగిరితే ఓ చెట్టు మీద వరకు ఎగురుతుంది. నెమలి ఆకాశం మీదకి ఎగిరిపోయింది. అంటే భయంతో ఉన్నవాడు 80 ఏళ్ల ముసలాయనే గేది పొడిచింది అనుకోండి దూకేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే భయంలోంచి వచ్చింది. అందుకని నీలకంఠంబులు నింగికెగయు, నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేట. నీలకంఠంబులు నింగికెగయు. అసలు ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటో తెలుసా అండి ఆ పద్యంలో? వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. మనం ఈశ్వరుడికి చామరం వీజయామి అని ఒక సేవ చేస్తాం. చామరం ఎందుకు వేస్తారు చెప్పండి? ఛత్రం ధారయామి, గొడుగు పడతారు. ఓ విసిరికర్ర పెట్టి విసరచ్చు కదా స్వామివారికి, అలా విసర్రు. అసలు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి. విసినికర్ర పెట్టి ఈశ్వరుడికి విసిరితే ఎలా విసురుతారో తెలుసా? పట్టుగుడ్డతో చేసినటువంటి విసినికర్ర చేసి సాంబ్రాణి పొగ మీద దాన్ని గమ్మత్తుగా అటు ఇటు పట్టి విసురుతారు. ఆ అందం చూడాలి సేవ చేసినప్పుడు. ఆ పొగ పట్టుగుడ్డ విసినికర్రకి పట్టుకుని ఇది విసురుతున్నప్పుడు ఆ సాంబ్రాణి ఆయన మీదకి ఎడుతుంది. అంత జాగ్రత్తగా వేస్తారు సాంబ్రాణి. ధూపం వేసినప్పుడు అంత అందంగా వేయాలి. ఒక్కసారి అలా ముక్కు దగ్గర చూపించి ఇలా తీసేయాలి. ఓహో గిరగిర గిరగిర తిప్పుతూ ఉంటారు దాన్ని. అందుకే అర్చన అన్నది ఒక కళ, ఈశ్వరుడిని అర్చించడం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవారట. పరమాచార్య స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు. జనం కనుచూపు మేర కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే
ఎక్కడో ఆ అదేదో పెద్ద హోటల్ ఉంది అక్కడ, ఆ హోటల్ వరకు ఉన్నంత జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల, అమ్మ శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందోనే, అమ్మ నాకు ఆ పట్టు చీర ఇప్పించవే, నాకు ఆ పట్టు చీర ఇప్పించవే అంటోంది. నోరు ముయ్యి అంటూ పూజ అయ్యే వరకు కూర్చోబెట్టుకుంది ఆవిడ. పూజ అయిపోయింది, వరుసగా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకుని వస్తోంది. తీరా దగ్గరికి వెళ్ళాక చీర కావాలంటుందేమో అని. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు, ఆయన పూజ, ఆయన నిష్ఠ, ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసా అండి? ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు, తల్లి నోరు విప్పలేదు. తీర్థం ఇస్తున్న పరమాచార్యుల వారు పాత్ర అక్కడ పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడికి కట్టిన పట్టు చీర విప్పి చుట్టి కళ్ళకద్దుకుని ఆ పిల్ల చేతుల్లో పడేశారు. అది చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటే. ఆయన త్రికాలవేది, అన్నీ తెలుసు మహానుభావుడికి. ఈశ్వరుణ్ణి అందుకే నడిచే దేవుడిని పేరు పొందారు మహాపురుషుడు. సరే, అందుచేత చామరం వేస్తాం మనం ఈశ్వరుడికి. చామరం ఎందుకు వేస్తాం చెప్పండి? చాలా మంది తెలియక చామరం ఇటు పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు చామరాన్ని ఎప్పుడు కూడా. చామరం ఒకళ్ళు వేసి ఒకళ్ళకి ఇవ్వవలసి వస్తే దాన్ని పిడి పట్టుకునే హ్యాండిల్ పక్క వాళ్ళకి ఇవ్వాలి తప్ప చామరం తాలూకా వెంట్రుకల్ని పట్టుకోకూడదు. అవి వెంట్రుకలు. చామరీ మృగము అనబడేటటువంటి మృగము యొక్క వెంట్రుకలవి. అవి చిత్రం ఒకటి ఉంటుంది ఆ చామరీ మృగానికి. దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే ఎంత అలసిపోయిన వాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది. ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరితే. అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి? చామరం వీతయామి. ఆ చామరం వెయ్యడమే గొప్పది. అంత అందంగా వెయ్యాలి ఆ చామరం వేసినప్పుడు. అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి, కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు. సరే, అందుచేత ఇక్కడ ఏనుగులకి చామరం ఎలా వేశారో తెలుసా అండి? అవి భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడి కలతట తీరుతుంది. ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారము యొక్క గాలి సోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడేవిటాయి. నిలబడి వాటి తోకలెత్తి, వాటి తోకలకుంటాయి వెంట్రుకలు, ఆ తోకలతో వాటికి విసిరేవిటాయి. వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల తమ తోకలనే చామరాలతో విసిరేవిటాయి. ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఆ ఏనుగులు. మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు. మరి ఆయన ఎంత గర్వంగా ఉంటాడండి ఇంకా ప్రపంచంలో. ఇలాంటి స్థితి అయితే ఏమండి మీరు ప్రారంభించేటప్పుడు మన కథ అన్నారు, మరి ఏనుగు కథ చెప్తున్నారు కదా అని మీకు అనుమానం రావచ్చు. మన కథ అని ఎలా నిరూపించచ్చు అంటే, క్షీరసాగరంలో త్రికూటం ఉంది. క్షీరసాగరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇక్కడే. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. రోజు చెప్తున్నాం కదా, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు హృదయ గుహలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది. ఇదే త్రికూటాచలం. దీనికి 3 శృంగములు ఉన్నాయి, 3 కొమ్ములు. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఇవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం ఉన్నప్పుడు కాస్త భక్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు. తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 గుణాలు, లేదా జాగృత, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థలతోటి తిరుగుతుంటాడు. ఎప్పుడు ఈ 3 శిఖరాల మీద తిరుగుతుంటాడు. ఇక్కడే ఎన్నో ఉద్యానవనాలు, సరోవరాలు, పద్మకింజిల్కాలు, పళ్ళు, చిలకల కొట్టడాలు, భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మామిడికాయలు వచ్చేటప్పటికి ఆవకాయ ఎట్టుకుందామా, మాగాయ ఎట్టుకుందామా, తొక్కుడు పచ్చడి ఎట్టుకుందామా, నూపిండి ఆవకాయ ఎట్టుకుందామా, కాయ ఆవకాయ పెట్టుకుందామా. ఒక్క నాలుక రుచి కోసం ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా మారుస్తారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? బయట లేవు, ఇక్కడ ఉన్నాయి ఆ కోరికలన్నీ. అందుకని భోగస్థానములన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి తృప్తి పడితేనే తృప్తి. అందుచేతనే ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్నీ ఉన్నాయి. ఇది తిరుగుతున్నవాడు ఎవరు? జీవుడు తిరుగుతున్నాడు. ఈశ్వరుని యొక్క భక్తితో లేకుండా కేవలము నా అంతటి వాణ్ణి నేనన్న స్థితితో తిరుగుతున్నాడు. ఇదే ఏనుగులు తిరగడం. ఇలా తిరుగుతున్నటువంటి ఏనుగులకి దాహం వేసింది. అంటే ఇవి సంసారంలో ప్రవేశించాయి. ప్రతి మనిషికి ఒక వయస్సు వచ్చిన తరువాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణములు ఏర్పడతాయి. అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి సంసార ప్రవేశం చేస్తాడు గృహస్థాశ్రమంలోకి. అందుకని అది నీటి మడుగులో నీరు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి
అంటే ధర్మపత్నిని పొందుతున్నాడు. ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి ఆవిడ్ని ఈయన్ని ఆవిడ తరింప చేసుకోవాలి, కర్దమ ప్రజాపతి దేవహూతిలాగా. కానీ ఈయన ఏం చేస్తాడో మీరు ఎదర చూద్దరు గాని. అందుకని ఇప్పుడు ఏనుగులన్నీ ఏం చేశాయి, బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. పోతన గారు అన్నారు, ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో అన్నారు. ఎందుకు దారి తప్పాడు, మరి రోజూ తిరుగుతున్న అరణ్యమే కదా అన్నారు. ఎందుకు దారి తప్పాడో మేము చెప్తాను చూడండి అన్నారు వ్యాసుల వారు. ఆ ఏనుగు రాజు, దానికి భార్యలు ఎంతమందో తెలుసా అండి? కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఆ సంఖ్య. ఆ ఏనుగు యొక్క భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగుని. ఆ ఏనుగుకి భార్యలు అంతమంది ఉంటే ఇంకా బంధువులును అయినవారు స్నేహితులు, రాజు కాబట్టి పరివారము, వీళ్ళు ఎంతమంది ఉండుంటారో మీరు ఆలోచించండి. జీవుడు ఒక్కడే ఎంతమంది భార్యలు, ఇన్ని శరీరాలు ఎత్తాడో లేరు. 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఇంతకు ముందు కుక్కగా ఉన్నప్పుడు ఆడకుక్క నా భార్య, ఇంతకు ముందు నేను బావురు పిల్లిగా ఉన్నప్పుడు ఆడపిల్లి నా భార్య. ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను, ఈ జన్మలో మా ఆవిడ మా ఈశ్వర నా భార్య. అందుకని ఏమైంది, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కత భార్య. ఈశ్వరానుగ్రహం ఉంటే ఈ జన్మతో ఈ భార్యలు ఈ గొడవలు లేకుండా వదిలిపోతే అంతకన్నా అదృష్టం లేదు. అందుకని ఏమైంది, కాబట్టి 10 లక్షల కోట్ల మంది భార్యలు, ఇంతమంది భార్యలు, ఇంత పరివారంతో తిరుగుతున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, నన్ను రక్షిస్తారంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు, ఆదమరిపిస్తున్నారు. ఎలా మరిపిస్తున్నారో తెలుసా అండి? కొంతమంది వెళ్ళి తామర పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారట. పెడితే ఇప్పుడు ఆయనకి ముందు నీళ్లు పోశారు. ఎక్కడి నుంచో కాసిన అక్కడ దొరికినటువంటి నీళ్లు అట్టుకొచ్చి పోశారు. పోస్తే కానీ తాగడానికి కావలసినన్ని నీళ్లు కావవి. ఆ నీళ్లు పోస్తే ఆయన నీటితో కూడినటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది అక్కడ ఇక్కడ పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు. పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. పువ్వులతో చేయడం ఏమిటని ఇంకొంచెం ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు పద్మగంధములు పుప్పొడిని తీసుకొచ్చి ఆయన మీద జల్లారు. ఇప్పుడు ధాతువులతో శోభిల్లుతున్న కొండలా ఉన్నాడు. ముచ్చుపు చిప్పలేరు ఆయన మీద జల్లారు కొంతమంది. ఇప్పుడు ఆయన్ని చూస్తే మంచి మరకత మాణిక్యాలతో శోభిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది పెద్ద పెద్ద లతలు తూండ్లు తీసుకొచ్చి ఆయన మీద వేశారు. నాగభూషణుడైనటువంటి పరమశివుడిలా ఉన్నాడు. ఇంతమంది ఇన్ని కానుకలిచ్చి నీకన్నా మాకెవరున్నారంటుంటే పొంగిపోతున్నాడు. ఇదే దారి తప్పాడు. అంటే ఎందుకు వచ్చాడో సంసారంలోకి మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది, తిరిగాడు, నీటి కోసం వెతికాడు. చిట్ట చివరికి ఒక సరోవరం కనపడి, అద్భుతమైనటువంటి సరోవరం, అదే సంసారం. దీన్ని ఒడ్డు నుండి నీరు త్రాగాలి అంటే ఎందుకు అందులో ప్రవేశించాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు, సరోవరం కనపడగానే పొంగిపోయి అబ్బా ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు. అంతకుముందు అందులోకి ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. దాని నిండా పద్మాలే, చుట్టూ చెట్లే. ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది. అరవిరిసినటువంటి పళ్ళు, రొద చేస్తున్నటువంటి జంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, అందులో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఆ ఏనుగు. తన భార్యలందరితో కలిసి ఆ నీళ్లలో దిగాడు. నీరు తాగేవాడు నీళ్లలో దిగాల, నీటి ఒడ్డు నుండి తాగాల? నాకు దాహం వేసింది అనుకోండి, బిందిలో దూకేయకూడదు. నేను బిందిలో నీళ్లు తాగాలి, దూకినా పట్టదనుకోండి గొడవలేదు. కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో దూకేయకూడదు కదా. అందుకని ఆ నీరు తాగాలంతే. కానీ ఈయనేం చేస్తున్నాడు, సరోవరంలోకి దూకాడు. ఈయన దూకితే వెనకాల వాళ్ళు దూకేశారు, ప్రభువు దూకేశాడు, మనకే వాళ్ళు దూకేశారు. చుట్టూ భార్యలు నిలబడ్డారు. ఇప్పుడు ఈయనకో కోరిక పుట్టింది, నేను ఎంత మొనగాన్నో నా భార్యలందరికీ చూపించాలి. కాబట్టి ఏం చేశాట అంటే, ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ అభమందాడడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మురాన్పడన్. పోతన గారికే చెల్లిందండి ఆ అనువాదం. గట్టిగా పాదములను ఊంచుకుని నిలబడినటువంటి వాడై తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేశాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి తొండ నిండా నీళ్లు లాగాడు. బోలెడని నీళ్లు వెళ్ళాయి. ఎలా లాగాడు, విపరీతమైన హార్స్ పవర్తో లాగేశాడు. ఒంట్లో ఓపిక ఉంది కదా మరి, అందుకని కండకావరం అంత నీరు లాగాడు. లాగితే ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయాయి లోపలికి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి.
ఆ తొండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేం చూశాడు, ఒక్కసారి భార్యల వంక చూశాడు. ఆ నీరంతా తొండంలో నిలబెట్టాడు. నిలబెట్టి చూశారా ఎంత నీరు లాగేశానో అన్నాడు. అంత నీరు బుస్సం లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళు తెల్లబోయి ఆహా మా ఆయన శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఊంచుకుని ఆ తొండాన్నిలా పైకెత్తాడు. పైకెత్తి లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి పోతన గారు. ఇభలేకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఇలా పెట్టి బాగా బలం ఊంచుకుని ఇప్పుడు మళ్ళీ ఆ తొండాన్ని పైకెత్తి హుస్ అని ఆకాశం మీదకిసిరాడు నీళ్లు. ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా అండి. ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయి, ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ వెళ్ళిపోయి కర్కాటక రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న మొసళ్ళన్నీ వెళ్ళిపోయి మకర రాశిలో పడిపోయి 3 రాశుల్లో పడేటట్టు కొట్టాడు. ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేలేసుకుని ఉండిపోయారట. ఏమి ఏనుగురా, ఏం బలంరా ఇది అన్నారట. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆరభటి నీరములోన తెల్లగసిన క్రగ్రాహపాటీనముల్ లభమందాగడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఇలా చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోయారు. అబ్బో చూసావా మా ఆయన ప్రజ్ఞ అనుకున్నారు. ఆయన దిగిపోయాడు, ఆయనతో పాటు భార్యలు దిగిపోయారు, బిడ్డలు దిగిపోయారు, బంధువులు దిగిపోయారు, స్నేహితులు దిగిపోయారు, పరివారం దిగిపోయారు, అందరూ దిగిపోయారు. నీళ్లు తాగేస్తున్నారు, నీళ్లు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కాళ్లతో తొక్కేస్తున్నారు, పువ్వులు పీకేస్తున్నారు. కనబడినటువంటి చిన్న చిన్న మొసళ్ళని వాటిని తొక్కి చంపేస్తుంటే పావు గంట అయ్యేటప్పటికి చచ్చిపోయిన చేపలు తాబేళ్లు అన్ని తిరగబడిపోయి ఆ నీటి మీద తేలిపోయి పద్మములు తెగిపోయి గట్లు తిరగదోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురదైపోయి అంతా కూడా కల్మషమైపోయింది. ఒకదాని మీద ఒకళ్ళు నీళ్లు జల్లేసుకుంటూ మళ్ళీ ఒడ్డుకొచ్చి మట్టి పోసేసుకుంటూ మళ్ళీ నీళ్లలోకి వెళ్ళి మళ్ళీ నీళ్లు పోసేసుకుంటూ ఏనుగులు స్నానం చేస్తుంటే చూడడం ఎంత అందంగా ఉంటుందో. నిజంగా మా చిన్నతనంలో మా ఊరు సర్కస్ వచ్చినప్పుడు ఏటికి ఏనుగుల్ని తీసుకొచ్చేవారు స్నానానికి. ఏటికి స్నానానికి వచ్చిన ఏనుగుల్ని చూడడానికి ఒక పీరియడ్ క్యాన్సిల్ చేసి పంపించేవారు మా స్కూల్లో. అంత గొప్ప స్కూల్ మాది. అంటే నేను ఆ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి, అలా అనుభవింపచేశారు ప్రకృతిని. చూడండి రా, వెళ్ళి చూసి అనుభవించండి, మీకు తెలుస్తుంది దాని గొప్పతనం అని. మేమందరం ఏటిగట్టెక్కి కూర్చుంటే ఆ ఏనుగులన్నీ వచ్చి ఏట్లో స్నానం చేసి ఘీంకారాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఇసుక ఒడ్డుకొచ్చి ఇసుక తీసుకుని మళ్ళీ ఇలా పోసేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి ఆ ఒడ్డుకొచ్చి ఇలా పడుకుని అవి ఆడుకుంటుంటే గంటలు చూసి చీకటి పడిపోయిన తర్వాత ఆ మెళ్ళో గంటలు టాంగ్ టాంగ్ అని మోగుతూ మామటి వాళ్ళు హాయ్ హాయ్ అంటుంటే మళ్ళీ ఏనుగులన్నీ నడిచి వెళ్ళిపోతుంటే వాటి కాలు వంక చూసి వాటి గోళ్ళు వంక చూసి దాని తొండం వంక చూసి దాని వీపు వంక చూసి మేము పొంగిపోయి వచ్చేవాళ్ళం. ఎదర గజేంద్ర మోక్షం చెప్పాలని ఈశ్వరుడు ఏనుగుల్ని బాగా చూపించాడేమో నాకు. అందుకని అలా ఎంత సంతోషంగా ఉండేదో ఆ ఏనుగుల్ని చూస్తే. అంత అల్లరి ఒకటా రెండా కొన్ని కోట్ల ఏనుగులు ఇవి ఇంత అల్లరి చేస్తున్నాయి సరోవరంలో. ఇంత అల్లరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారట. ఎవరు వారు? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. పోతన గారు ఒక అద్భుతమైన సామ్యం వేసేశారు. గ్రహణంలో సూర్యుణ్ణి పట్టినట్టు, అంటే గ్రహణం వదిలిపెడుతుంది, అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తోంది. ఇంత అల్లరికి ప్రధాన కారణము ఈ నాయక ఏనుగే, దీన్ని పట్టుకోవాలనుకుంది. అనుకుని గుబ్బలాడించింది. ఒక్కసారి తల పైకెత్తింది, చూసింది. అక్కడుంది ఏనుగు. ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి. మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు. 5 రూపాయల గోళీకాయలని మా చిన్నతనంలో ఉండేవి, ఇంతంత గోళీకాయలు. అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు, నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ. వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా తను నీటిలో మునిగిపోతుంది. మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది. అది ఇంకేది పట్టుకోదు, కంఠం పట్టుకోదు, కాలు పట్టుకుంటుంది. ముందు శంకర భగవత్పాదులంతటి వారిని పట్టుకుంది మొసలి కాలు. అందుకని ఆ కాలు పట్టుకుంటుంది. పట్టుకోగానే
అయిపోయినట్టే. ఇంకా నీటిలో మొసలి కాలు పట్టిందా, ఎంత బలమైన ప్రాణి అయినా సరే ఇహ కదలదు. అంత గమ్మత్తుగా చూసింది అది. అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి పోతన గారు. గుబగుబలాడించి ఫూత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడుంటుందో ఊహ పట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. నీటి అడుగు నుంచి వచ్చి ఈ ప్రభువు అయినటువంటి ఏనుగు యొక్క కాల్ని పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్ మెండుకొన వలదకడపుల నిండన్వే దండకోటి నీటింత్రాగెన్. ఈ పట్టుకోవడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉందో మీరు బాగా లోపల ధారణ చెయ్యాలి. తుండంబుల పూరించుచు ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు నాగుతోంది. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్. ఆ పెద్ద చప్పుడు, నవ్వులు, అల్లరి, కేరింతలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వలదకడపుల నిండన్వే దండకోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద బాణలంత కడుపుల్లోకి నీళ్లు తాగేసిన తర్వాత ఏం చేసి ఉండాలి? ఇవి దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి. కానీ ఇవేం చేశాయి? దాహం తాగాక సరస్సు పాడు చేస్తున్నాయి. ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మర్చిపోయాడు. స్నాతకంలో గురువు ఏం చెప్పాడో మరిచిపోయి సంసారాన్ని భోగస్థానంగా మార్చాడు, పాడు చేస్తున్నాడు. ఇప్పుడు నీటి అడుగు నుంచి వచ్చింది. ఎవరొచ్చారు? మొసలి వచ్చింది. వచ్చి పట్టుకుంది. నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంసారము ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము అనబడేటటువంటిది నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతముగా కాలములో మృత్యు వచ్చేస్తుంది, తెలియదు. కాలములో తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలము అడుగు నుంచి మృత్యు వస్తుంది. మృత్యు వచ్చి దేన్ని పడుతుంది? కాళ్ళని పడుతుంది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆఖరణ మనిషికి ఒక సంస్కారం ఉంటుంది, దాన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదాలు రెండు దగ్గర చేర్చి రెండు బొటన వేళ్ళని కట్టేస్తారు ఒక మంత్రంతో. అంటే ఇంతకాలం పనికి మాలిన తిరుగుళ్ళన్నీ ఈ కాళ్లతోనే తిరిగాడు, ఇక ఈ కాలు తిరగదు కాబట్టి దీన్ని కట్టేశాం. ఇంకిప్పుడు ఇవి తిరగవు కనుక దీన్ని మోసేయవచ్చు అని అనుజ్ఞనిస్తారు. అప్పుడు పంచభూతాల్లో కలపడానికి కొత్త కర్రల మీద పెట్టి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మృత్యువు దేనిని పట్టినది? కాలును పట్టినది. ఇక కదలడం. అనారోగ్యం వచ్చేసి జబ్బడిపోయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు క్యాంప్ వెళ్ళాలో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలో అంటే పెడతాడేంటి? ఇంకెళ్ళేది ఉండదు. అందుకని వచ్చి పట్టింది. పడితే అంత తెలివి తక్కువ వాళ్ళం ఏంటంటే మనం వచ్చి మృత్యువో రోగమో పట్టేసింది అనుకోండి, పట్టుకుంటే అయ్యో వచ్చేసిందండి అని చెప్పి అలా కూర్చుంటాం ఏంటి? స్పెషలిస్ట్ దగ్గరికి వెడతాం, సూపర్ స్పెషాలిటీస్ దగ్గరికి వెడతాం. అందుకని పోతన గారు ఎంత గొప్ప వర్ణన చేశారో చూడండి. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి ని మకరి దిగుచు గర్రకరి బెర్రయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అటల కుటల భటుల రుదుపడెన్. ఏనుగు యొక్క పట్టు విడిపించుకుందామని, మొసలి పట్టు విడిపించుకుందామని ఏనుగు చూస్తోంది. ఏనుగుకున్న కోరిక ఒక్కటే. ఇప్పుడు మిగిలిన కోరికలు పక్కన పెట్టేయండి. ఈ మొసలి పట్టు తప్పించుకుని గట్టి ఎక్కేద్దాం అని ఏనుగు చూస్తోంది. ఎలాగైనా ఏనుగు గట్టి ఎక్కకుండా నీళ్లలోకి రాగేద్దాం మొసలి చూస్తోంది. వీడిని మరణానికి తోసేద్దాం రోగం చూస్తుంటుంది. ఎలాగో అలా హాస్పిటల్ నుంచి బయటపడిపోదాం మనిషి చూస్తుంటాడు. అందుకని కరి దిగుచో మకరి సరసికి గరిదరికి ని మకరి దిగుచో కరకరి బెరయం కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుటల భటులు అరుదుపడెన్. ఈ యుద్ధంలో ఎవరెవరికి తోడురారు, ఎవరి రోగంతో వాడే పోరాడాలంతే. ఎంతమంది ఉన్నా నాగారండి ఇంకో మంది చేసుకోండి, ఇంకో మంది చేసుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. కానీ రోగాన్ని ఎవడు పంచుకుంటాడండి? రోగంతో యుద్ధం ఇంకెవడు చేయడు, తనే చేసుకోవాలంతే యుద్ధం. అందుకని ఏం చేస్తోంది? ఇంతమంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంతమంది ఉన్నారు కదా, 10 లక్షల కోట్ల మంది భార్యలన్నావు కదా నువ్వు ఇందాక. వీళ్ళందరూ తొక్కేయకూడదా మొసల్ని? ఇంతమంది పరివారం ఉన్నారు కదా అంటే పోతన గారు అన్నారు, అలా నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజం చెప్తాను విను ఏం చేస్తున్నారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మగలు తగులు కారె మగువలకును.
ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలండి వైరాగ్యం వస్తుంది. ఎంత గొప్ప పద్యం చూడండి పోతన గారిది. మకరితోడ పోరు మాతంగ విభుని. ఆయన మాతంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లలో ముందు యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వచ్చేస్తాడు మన రాజుగారు అని చెప్పి చూస్తున్నారు. రాజుగారు లాగండి లాగండి అన్నారు కొంతసేపు. వీడు పాపం అలా ఎన్నాళ్ళు యుద్ధం చేశాడో తెలుసా అండి? అలయక సొలయక వేసట నొందక కరి మకరితోడ నుడ్డండత రాత్రులు సంధ్యలు దినములు సలిపెం పోరువే యొక్క సంవత్సరముల్. ఆ ఏనుగు అలా ఆ మొసలితో ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. మీరు చూడండి, ఈశ్వరుడికి నామాలు చెప్పవలసి వస్తే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలిత సహస్రనామం. ఏమండి, ఏ దేవతకి 1000 పేర్ల కన్నా ఒకటి ఉండదా? అందరికీ 1000 దగ్గరికి వచ్చేప్పటికి అయిపోతాయి ఆ పేర్లు. ఎందుకు అలా అందరికీ సహస్రమే ఉంటాయి? ఏమిటి అసలు అంటే, సంస్కృతంలో సహస్రం అంటే ఏమిటో తెలుసా అండి? ఒరే ఈ పూలు ఇంకా గుచ్చలేం మేము. సహస్రము అంటే అనంతము, అన్నీ ఆయన పేర్లే. కానీ నీకు కొన్ని పేర్లు చెప్పామంతే అని చెప్పడం సహస్రం అని చెప్పడం. అందుకే ఏదైనా సహస్రమే చెప్తారు. శతసహస్రాలు, దశ సహస్రాలు, ఏకాదశ సహస్రాలు ఇంకొండవు, సహస్రం చెప్పి ఊరుకుంటారు. కాబట్టి ఏనుగు ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. అంటే అనంతంగా చేస్తోంది. ఎన్ని జన్మల్లో చేస్తున్నావో నువ్వు మృత్యుతో యుద్ధం. ఎలా చేసింది అంటే, రాత్రులు సంధ్యలు దివసంబులు. రాత్రి చేసింది, సంధ్యాకాలంలో చేసింది, పగలు చేసింది. పడున్నవాడు హాస్పిటల్లో చెయ్యొద్దండి యుద్ధం, అదే పని. ఇంకేముంది? వాళ్ళు వీళ్ళు ఎవరో గెలవాలి, గెలిచే వరకు అలా జరుగుతూనే ఉంటుంది యుద్ధం. అందుకని రాత్రులు దివసంబులు సంధ్యలు మకరితోడ కరి సలిపెం పోరు 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు యుద్ధం చేస్తే లాగండి అప్పుడు చేయండి మీకేం పర్వాలేదు అన్నారు చాలా మంది ఒడ్డు నుంచుని. పాపం ఏనుగుకి ఇప్పుడు బలం ఏమిటి? తొండం పెట్టి కొడుతోంది ఆ మొసల్ని. కొడితే మొసలు ఏం చేసిందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా అది కొడుతుంటే నీటి మించి తొండం వెళ్ళి దాని మీద దెబ్బ తగిలితే దాని ప్రాణం పోయినట్టు అయిపోయేది మొసలికి. ఒక్కొక్క డాక్టర్ రాసిన డోసేస్కి రోగానికి కళ్ళు అలా జరుగుతాయి. కానీ అదేం చేసేదంటే, మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ రోగం రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకుని ఎలా కొట్టాలి వీడిని అని ఆలోచించింది. అది ఆలోచించి వీడి తొండం దెబ్బ తగలకూడదంటే వీణ్ణి మనం ఒకలా చెయ్యాలి ఏనుగుని అనుకుంది. కాలు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టింది. అమ్మయ్యా వదిలేసింది అనుకున్నాడు. అనుకోగానే వెనక 2 కాళ్ల మధ్యలోంచి 4 కాళ్ల మధ్యలోకి వచ్చింది. వచ్చి ఎగిరి పైకి లేచి దాని కడుపంతా కొరికేసింది. అంటే మందులు వేసుకోగా 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 అన్నహితవు పోతుంది. అలా రసం తాగలేడు, బ్రెడ్ తినలేడు, అన్నం తినలేడు. కాబట్టి ఏం చెప్తానంటే, బాబా మందులు వేసుకుని వీక్నెస్ వచ్చేస్తోంది, అన్నం అంటే రెపల్సివ్ యాటిట్యూడ్ వచ్చేసిందండి, నీరసం. మందులు వేసుకోవాలని డాక్టర్లు అంటారు. ఇక్కడ తిందామంటే వంట పట్టదు, ఏమీ తినబుద్ధి లేదు. ఎంత మంచి పదార్థమైనా తినబుద్ధి లేదు. ఆయన అలా అంటారు కానండి, తినదు 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 అంటారు కానీ నాకు తినాలని ఉండదా? ఇంతకుముందు తినలేదా? ఇప్పుడు తినలేకపోతున్నాను నా కర్మ అంటుంది పాపం ఆవిడ. ఎందుకంటుంది అంటే, లోపల ఉన్నటువంటి వ్యగ్రత అటువంటిది. కాబట్టి ఏమవుతుంది? అది కడుపు కొరుకుతోంది, తోక కొరుకుతోంది, ఎగిరి వీపు కొరుకుతోంది, శిథిలం చేసేస్తోంది. అంటే శరీరాన్ని అంతటినీ సంధులు విరగ్గొట్టేస్తోంది. మళ్ళీ వచ్చి ఎప్పుడైనా అలాగే పోని నీరసంతో పోన్లే కొరికితే కొరికింది, ఎలాగో అలా ఒడ్డెక్కేద్దామని మెల్లిగా కాలు తీసి 2 అడుగులు వేసేటప్పటికి మళ్ళీ వచ్చి పట్టుకునేది కాలు. ఎలా పట్టుకునేదో తెలుసా అండి? ఇంకా కాలు తీయడానికి వీల్లేదు. ఇంటికి వచ్చినట్టు వస్తాడు. నేను మొన్నటి వరకు ఒక కేసు చూశాను విశాఖపట్నంలో. ఆ సూర్యకళామందిరంలో ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఉపన్యాసం అయిపోతుందేమో అనుకునేవాడిని. రోజు పూజలో అమ్మవారికి నమస్కారం పెట్టేవాడిని. అమ్మ మాట ఇచ్చాను, ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు ఆవిడకి ఆయుర్దాయం పోయమ్మా అని. అలాగే మహాతల్లి బతికింది ఆవిడ. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి బాబాయ్, మేము ఉంచుకోం బాబాయ్, ఎందుకు తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకురాను, మళ్ళీ ఊపిరి వచ్చేస్తుండను, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోతుండను, ఇంత ప్రస్థానం. సరే మహాతల్లి ఊపిరి వదిలేసింది అనుకోండి, కట్టకడక ఆవిడ నాకు ఏ ఉపన్యాసాలు ఏ పనులు లేనప్పుడు వదిలింది. అది అదృష్టం. అందుని వెళ్ళిపోక తప్పదు. కానీ అప్పుడు కూడా ఒకరికి అపకారం చేయకుండా వెళ్ళడం గొప్పతనం. అందుచేత ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏం జరిగిందంటే, ఏనుగు ఇలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. తన దంతములు పెట్టి నొక్కుతోంది ఏనుగు, దొరకకుండా తప్పుకుంటోంది మొసలి. ఇలా యుద్ధం జరుగుతుండగా చాలా మంది ఇప్పటి వరకు గట్టు మీద ఉన్నారు. వీళ్ళందరూ అన్ని పనులు మానేశారు, గట్టు మీద కొన్నాళ్ళు నించున్నారు. వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి?
ఒక్కొక్కడు మళ్ళీ నేను ఒక 2-3 రోజుల్లో కనిపిస్తానండి అని అంతగా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి సుమా, మీరేం మొహమాట పడద్దు, రాత్రి పగలు ఏమైనా అనుకుంటారేమోనని. మీకు ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తానంటాడు. అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకని ఎన్నాళ్ళు ఉంటాం సెలవు పెట్టుకుని, ఈయనేమో తేల్చడో అటో ఇటో, అదో గమ్మత్తైన మాట ఆయన చేతిలో ఉందండి. కళ్ళకి కట్టినట్టు చూపించారు లైవ్ టెలికాస్ట్. పోతన గారు నీకదేరా గజం అంటే అని. అందుకని ఏమంటారంటే వీళ్ళందరూను కొడుకు మాట్లాడే మాట అందరికన్నా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మ నాకు ఈ మధ్యనే కదా అమ్మ ప్రమోషన్ వచ్చింది, ప్రొబేషన్లో ఉన్నాను, నీకు తెలుసు కదా అసలు సెలవు పెట్టకూడదు, మా బాస్కి ఏదో చెప్పి వచ్చేసానమ్మా, వారం రోజులు అని చెప్పాను, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, నెలలాళ్ళు అయిపోయింది, ఇంకా నాకు లీవ్ గ్రాంట్ అవ్వదు, ప్రమోషన్ కూడా పోతుందేమో. నాన్నగారు పాపం పెద్దవారు అయిపోయారు, మహానుభావుడు పెంచి పెద్ద చేశారు, ఇంక ఇంతకన్నా ఏం చెయ్యాలైనా సరే, ఒకవేళ అంతకా ఏదైనా అయితే నాకు ఫోన్ చేయమా, వెంటనే వచ్చి. అంతకా ఏమైనా అయితే అంటే ఏమిటండి? అంత అందమైన పడికట్టు మాటలు కొన్ని ఉంటాయి. అంటే వాడు వెగటుగా చెప్పలేక అంత గుంభనంగా మాట్లాడతాడు. మాట్లాడి అందరూ వెళ్ళిపోయారు. ఒరే ఇంతకు ముందు ఇంతమంది ఉన్నారా ఏనుగు వెనకాల, ఇప్పుడు ఎవరున్నారో తెలుసా? ఒక్క భార్యలే ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు నీళ్ళల్లో దిగలేదు. వాళ్ళు లోపలున్న రోగంతో వాళ్ళు యుద్ధం చేయలేరు. ఆవిడేం చేస్తుంది? బత్తాయి రసం ఇస్తుంది, దానిమ్మ రసం ఇస్తుంది అంతే. ఈయన హాస్పిటల్లో ఉంటే మహాతల్లికి నేల మీద పడుకోకూడదు అన్నా సరే ఆ కొంగి వేసుకుని నేల మీద పడుకుంటుంది. పోతన గారు ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారో చూడండి. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూఠంబు మగలు తగులు కారె మగువలకును. హాస్పిటల్లో ఈయనకి ఒంటి నిండా గొట్టాలు పెట్టి దవాళ్లు లోపలికెళ్ళిపోయి కళ్ళు తేలేసేసి ఏదో తనలో తాను సంధి ప్రేలాపన పేలుకుంటూ అలా పడుంటే ఆ భార్య మాత్రం రక్షించలేక అలాగని తన సొంత అన్నగారు అమ్మాయి పెళ్లి అవుతున్నా సరే వెళ్ళలేక క్యారేజీ తిని ఆ హాస్పిటల్లోనే పడుకుంటోంది. ఎందుకని అంటే బ్రహ్మముడి వేశారు కాబట్టి పెళ్లిలో, కాబట్టి ఉండవలసిందే. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారె మగువలకును. అందుకని ఆడ ఏనుగులు మాత్రం చూస్తున్నాయి, మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు వెళ్ళిపోయినట్టే లెక్క. ఇలా యుద్ధం చేస్తున్నాడు ఆయన పాపం ఇంత కష్టపడి. అయితే పోతన గారి యొక్క అనువాదంలో చాలా గొప్పతనం ఒకటి ఉందండి. ఆయన అన్నారు, మొసలి ఏనుగుని ఎలా పట్టుకుని ఉండిపోయిందంటే ఇంకా క్రమక్రమంగా ఏనుగు మొసలితో యుద్ధం చెయ్యడం ఆగిపోయింది, కానీ అది పడిపోవట్లేదు, ఇంకా నిలబడుంది. ఇప్పుడు ఈ ఏనుగు ఒంట్లో ఉన్న నెత్తురంతా కారిపోయే వరకు పళ్ళతో కటకటకటకట ఏనుగు యొక్క కాలు తినేస్తోంది మొసలి. ఎలా పట్టుకుందోట తెలుసా అండి? మొసలి పట్టుకి ఒక గమ్మత్తుంది, దాన్ని ఎవ్వడూ వర్ణించలేరు, వ్యాసుడు పోతన గారు తప్ప. నీటిలో తేలి ఉంటుంది. నీటిలో తేలి ఉన్నదాన్ని మీరు దేన్నైనా సరే ఇలా లాగేయచ్చు, తేలిక. ఒక్క మొసలి మాత్రం నీటిలో ఇలా తేలి అవతల ప్రాణిని ఇలా పట్టి అది తన దగ్గర నుంచి వెళ్లకుండా నీటి మీద ఉండి పట్టుకుంటుంది. ఆ శక్తి ఒక్క మొసలికే ఉంది. అది ఎలా పట్టుకుందంటేట పాదద్వందము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ ఈశ్వరు సేవించు మర్యాదం నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై. ఎటువంటి పద్యం అండి నిజంగా. పోతన గారికి ఆ సమయంలో ఒక్కసారి ఎవరికైనా తప్పదు కదా అని ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చుంటాడు. ఎటువంటి ఉపమానం వేశారో చూడండి. పాదద్వందము నేలమోపి, ఆ మొసలి ఎలా పట్టుకుందంటేట కాళ్ళు నేల మీద పెట్టిందిట. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి, రక్తం తాగుతోంది అందుకని గాలి పీల్చట్లేదు, పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి. ఇలాంటి పని ఎవరు చేస్తారు? యోగి కూడా చేస్తాడు. అంటే కాళ్ళు పట్టుకుని నెత్తురు తాగి కాదు, భూమి మీద కూర్చుని కుంభకం చేసి ఊపిరి నిలబెట్టి ఇంద్రియాల యొక్క అలజడిని అరికట్టి బుద్ధిలతకు మరాకు హత్తించి, ఇప్పటి వరకు లోకమును చూసిన వాడు ఈశ్వరుడు యొక్క పాదములను ధ్యానములో దర్శనము చేస్తూ గట్టిగా పాదాలు పట్టుకుని ఉండిపోయినట్టుగా నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ వర్తించు యోగీశు మర్యాదం నక్రము విక్రమించ పాదాక్రాంత నిర్వక్రమై. యోగి పరమేశ్వరుడి పాదాలు ఎలా పట్టుకుంటాడో అలా కదలకుండా మొసలి ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుంది.
ఎక్కడి ఉపమానం తీసుకొచ్చి ఎక్కడి ఏనుక్కేశారో చూడండి. ఇది పోతన గారి రచనా వైశిష్ట్యం అంటే. అలా పట్టుకున్నటువంటి ఏనుగు యొక్క ఆ మొసలి యొక్క పట్టు తప్పుకోలేక అప్పుడు ఆ ఏనుగు అనుకుంటుంది, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంసిధిలంబై తన బలము వైరిలావుంచింతించి మిథ్యామనోరథం వింకేటికి దీని గల్వసరి పోలంజార రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. అయ్యయ్యో, భూమి మీద ఉంటే నాకు బలం, నిష్కారణంగా నీళ్లల్లోకి ప్రవేశించాను. ఇప్పుడు ఈ నీళ్లలో ప్రవేశించిన తర్వాత నావారని నేను ఎవరిననుకున్నానో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నావారని నమ్మిన సంసారానికి కారణమైన వాళ్ళు ఒడ్డున నిలబడిపోయారు. ఒక్కతనే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళెవరు అని ఆ ఏనుగంటుంది. నేను ఇతపూర్వం నానాయూధ సమూహములకున్ వనంబులో బహు సన్మానంబును పొంది దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లోకదే ఈశ్వర అంటుంది. 10 లక్షల కోట్ల మంది భార్యలకి అధినాథున్నా, ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల ఏనుగులకి నేను నాయకున్నా. నేను ఎన్ని దానాలు చేశానో తెలుసా? నేను నాది కాదని చెప్పి చతుర్థీ విభక్తి వేసి దానాలు చేసినప్పుడు పోసినటువంటి నీళ్లకి నమః అని విడిచిపెట్టేసిన నీళ్లకి దానం చేసినప్పుడు ఆ నీటి చేత పెరిగినటువంటి చందనపు వృక్షాల తోటోటి ఏర్పడింది. అంటే ఎన్ని దానాలు చేశాడో చూడండి. ఆ చందనపు వృక్షాలకి తీగలు అల్లుకున్నాయి, పుష్పాల తీగలు. ఆ చందనపు చెట్ల కిందకి వెళ్ళి నిలబడితే చాలా ఎంత చల్లగా ఉంటుందో. ఇన్ని పుణ్యాలు చేసిన వాణ్ణి హాయిగా ఆ చందన వృక్ష లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి. అనవసరంగా నేను ఎందుకు వచ్చాను? నింద లేకుండా బొంగిపోదు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పాలేరు. అప్పుడు వీడేదో ఒక నింద వస్తుంది, ఒక కారణం వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అయ్యో నేను అసలు ఎందుకు వెళ్ళాను అని బాధపడతాడు. అందుకని లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి. ఇవాళ నేను దారి మర్చిపోవడం ఏమిటి? రోజూ వెళ్లే సరోవరానికి వెళ్ళకపోవడం ఏమిటి? ఈ సరోవరానికి రావడం ఏమిటి? ఇక్కడికొచ్చి నేను నిలబడితే ఏనుగొచ్చి నన్ను పట్టుకోవడం ఏమిటి? ఈ ఏనుగు పట్టుకుంటే ఇవాళ నేను మరణావస్థని పొందడం ఏమిటి? నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరా ప్రపంచంలో అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ ఆలోచన రాగానే అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. పోతన గారు అన్నారు, ఇలా అందరికీ జ్ఞాపకం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో పొరపాటు. అలా ఎందుకు వస్తుందో తెలుసా? అలా జ్ఞాపకం ఈశ్వరుడు ఎందుకు గుర్తొస్తాడో తెలుసా? ఇత పూర్వం తాను చేసిన పుణ్యము పూజ వల్ల జ్ఞాపకం వస్తాడు ఆ స్థితిలో. ఋతుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంసిధిలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథం బింకేటికి దీనిగల్వ సరిపోరంజాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యముల వలన ఈనాడు స్మృతిలోకి వచ్చినటువంటి జ్ఞానమునొక దాన్ని ప్రకటన చేయుచున్నది ఏనుగు. ఏమి చేసింది అంటే, దీన్ని సంస్కృతంలో వ్యాస భగవానుడు కొన్ని శ్లోకములను ఇచ్చాడు. ఆ శ్లోకాలకి పెద్దలు ఏం చెప్తారంటే, అన్నిటికన్నా ఇంట్లో అపారమైనటువంటి అశౌచముతో కూడినది ఏది? ఎప్పుడూ కూడా ఏ వస్తువుని పెట్టకూడదు ఏదో తెలుసా అండి? ఎట్టి పరిస్థితులలో దేని మీద కూర్చుని తాగడం కాని తినడం కాని చెయ్యకూడదో, కనీసం దాని మీద పడుకుని మాత్ర కూడా వీలైతే వేసుకోకూడదో ఆ వస్తువునకే మంచమని పేరు. మంచం అనేటటువంటి దాని మీద ఏ పూజనీయమైన వస్తువుని పెట్టకూడదు. ఎవ్వరూ కూడా మంచం మీద కూర్చుని తినడం కాని తాగడం కాని చెయ్యకూడదు. మంచం అనేటటువంటిది అంత అంటే అన్ని వస్తువుల యందు నారాయణుడు ఉన్నాడు, కానీ మంచం అనేటటువంటి దానికి అంత రజోగుణ తమోగుణ పాప సంబంధం ఉంటుంది. అందుకని మంచం అనేటటువంటిది కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత అసలు మంచం వాడకుండా భూషీనం చేయడం కూడా ప్రారంభం చేస్తారు పెద్దలు. సరే, నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, ఇటువంటి స్థితిలో అసలు మంచం మీద పడుకుని ఏవి పడితే అవి చదవడానికి వీల్లేదు.
కొన్ని కొన్ని ఉంటాయి, వాటిని మీరు మంచం మీద పడుకుని చదవకూడదు కూడా. ప్రాతరుత్థాయ పఠేత్, ఉత్థాయ అంటే లేచిన తర్వాత చదవాలి. మనం చదివే కృష్ణాష్టకం కూడా మంచం మీద పడుకుని చదవకూడదు. కానీ వ్యాస భగవానుడు ఈ జాతికి ఒక గొప్ప భిక్ష పెట్టారు. ఏమిటో తెలుసా అండి? సంస్కృతంలో ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఈ శ్లోకాలకున్న గొప్పతనం ఏమిటంటే, నిద్ర తెలివి రాగానే ఒక్కసారి ఆ సరోవరం, ఆ ఏనుగు, ఆ మొసలి, ఆ ఆడ ఏనుగులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ శ్లోకాలు నిద్ర లేవగానే ఎవరు ఒక్కసారి మనస్సులో చెప్పుకుని లేస్తారో అటువంటి వాళ్ళకి ఒక అభయం ఇచ్చారు. మృత్యుకాలమునందు వాళ్ళు ఏ బాధ పొందరు. అసలు చీమ కుట్టిన నిప్పి పొందకుండా శ్రీమన్నారాయణుడు వచ్చి విడిపించుకుని విమానం ఎక్కించి తీసుకెడతాడు. ఆ శ్లోకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఈ శ్లోకాలని వ్యాసభగవానుడు విరచితం. ఇవి గజేంద్రుడు చెప్పాడు. ఈ శ్లోకాల్లో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవ్వరి పేరు ఆయన చెప్పలేదు. ఇది అనువాదం చేయడంలో పోతన గారికి రామచంద్రమూర్తి చేయించారు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకక నేల. ఈ శ్లోకాల్ని అనువాదం చేయడం అంటే మాటలా? ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇందులో పేరు లేదు, అది గమ్మత్తు. పూర్వకాలంలో నాకు తెలిసి ప్రతి ఇంట్లో నాయనమ్మ నోటి వెంట అమ్మమ్మ నోటి వెంట ఈ పద్యం రాని నాయనమ్మలు అమ్మమ్మలు ఉండేవారు కాదు. దురదృష్టం, ఇవాళ ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఎన్నో సీరియల్ వస్తుందో, అది ఏ సంఘటన జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ పద్యాలు అలవాటు పోతుంది. ఇవి భిక్ష పెట్టాయి మన జాతికి, ఆంధ్రజాతికి. పోతనామాచ్యుల వారిచ్చిన కానుక. అదే అనువాదం ఎలా చేశారో చూడండి. ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానియత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇప్పుడు ఒక బ్రహ్మగారు రావాలి, విష్ణువు రావాలి, శివుడు రావాలి, సుబ్రహ్మణ్యుడు రావాలి, గణపతి రావాలి, విశ్వక్సేనుడు రావాలి, వినాయకుడు రావాలి. ఇదేనా పేరు చెప్తోందా? ఎవ్వరి పేరు చెప్పదు. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకములన్నీ ఎవరు సృష్టించారో, ఎవరి యందు లోకములున్నాయో, లోకములు ఎవరి యందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడో, ఎవడి మాయ చేత జగత్తుగా కనబడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది. వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు, వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు, వాడే వరాలు ఇచ్చేవాడిగా ఉంటాడు, వాడే కష్టాలు పెట్టేవాడిగా ఉంటాడు, వాడే శాంతమూర్తిగా ఉంటాడు, వాడే ఉగ్రమూర్తిగా ఉంటాడు. ఇన్ని లక్షణాలు చెప్తోంది, కానీ వాడు ఎవరో చెప్పదు, పేరు చెప్పదు. ఇది ఏనుగు చేసినటువంటి, ఏనుగు చేసిన ప్రార్థనకి 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. ఒరే, నిన్ను పిలుస్తోందా నన్ను పిలుస్తోందా అని అనుమానం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు అన్నారు నా పేరు లేదంటే నా పేరు లేదని కూర్చున్నారు. ఎవరిని పిలుస్తోందిరా మరి అయితే అన్నారు. ఎవరికీ అర్థం కాలేదు అని ఒక మాట ఉందండి, చిత్రమైన మాట. ఇది పోతన గారికే చెల్లు. మొన్న నేను తత్వవిధానంద సరస్వతి మహారాజ్తో ఈ విషయమే ప్రస్తావన చేశా. స్వామి, మీరన్న ఇంటెలెక్చువల్ ఫిటీక్ పొందడానికి మా పోతన గారు ఇచ్చినటువంటి చిన్న పద్యం చాలదా అన్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకృతి వెలుగు అతనినే సేవింతొన్. ఎప్పుడు సేవిస్తుందిట? నీళ్లలో నిలబడి చచ్చిపోయే ముందు. ఎటువంటి మాట అంటోందో చూడండి. లోకంబులు, ఈ లోకాలు, లోకేశులు, దీన్ని పరిపాలిస్తున్నాం అనుకున్నటువంటి రాజులు, దేవతలు, లోకస్తులు, ఈ లోకంలో ఉన్నామనుకున్న వాళ్ళు, తెగిన తుది ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దయిపోయి గాఢాంధకారం కమ్మేస్తే, ఈ గాఢాంధకారానికి అవతల అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు, ఒక్కడే తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు. ఇదే మనం దీపం పెడితే చెప్తాను రోజు పూజలో.
నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని పసుపో కుంకమో అక్షతో పువ్వో పెట్టి నమస్కరిస్తాం. ఈశ్వర ఎవరి ముందు సూర్యచంద్రులు కూడా ఇక ప్రకాశించరో అటువంటి ఈశ్వర స్వరూపము ఈ దీపశిఖగా వెలుగుతోంది నా ఇంట్లో. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడున్న ఇల్లు, నా ఇంటికి అమంగళం జరగదు, నా ఇంటిని శత్రువులు కొట్టలేరు. కారణం కేవల దీపం పెట్టట్లేదు, నేను ఆ పరంజ్యోతిగా ఈశ్వరుణ్ణి ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను. భావనామాత్ర సంతుష్టాయై నమః అని అమ్మవారికి పేరు. మీరు చేసే నమస్కారానికి, మీరు చేసుకునే శ్లోకానుసంధానానికి ఈశ్వరుడు వరాన్ని ఇస్తాడు తప్పించి మీరు చేసే కర్మ తజ్జడం. దీపం వెలిగించడం కర్మ. నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని అని మీరు చెప్పి నమస్కరించడం భావనామాత్రం చేత పరమాత్మ మీ ఇంట్లోకి వచ్చి నిలబడతాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగంటోంది, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్. ఎవ్వడు ఒక్కడై నిలబడిపోతున్నాడో, వాడు తప్ప వేరొకటి లేదో, వాడు ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేసేస్తున్నాడో, చీకటి చేసేస్తున్నాడో, నీటితో నింపి ప్రళయం చేస్తున్నాడో, వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఎవరిని పిలుస్తున్నట్టు అంటే ఇంకో మాట అంది, నర్తకు నిభంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు ఎవని ఎవని స్తుతింపనేరరు ఎవ్వని వర్తనములు ఎరుగనేరరట్టి వాని స్తుతింతున్. ఎటువంటి మహాపురుషుడైనటువంటి వాడు తానొక్కడే ఉండి, నటుడు కారులో దిగుతాడు, వచ్చి కాసేపు ఏం చేస్తాడు, మంచి యవ్వనంలో హీరో కింద ప్యాంటు షర్టు టై కట్టుకుని టక్ చేసుకుని హీరోయిన్తో పాట పాడతాడు. ఆ హీరోయే మళ్ళీ ఇంకొక అరగంట అయిపోయేటప్పటికి సినిమాలో మీరు ఇలా టైం చూసేటప్పటికి వృద్ధుడైపోయి తెల్లటి జుట్టుతోటి ఉంటాడు. అదే హీరో ఇంకో పావుగంట పోయేటప్పటికి ముష్టాడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. అదే హీరో మీరు ఇంకో అరగంట పోయిన తర్వాత సినిమా అయిపోయే ముందు చూస్తే పిల్లలందరూ ఇంట్లో తరిమేసి ఇంత సంపాదించి వీళ్ళందరికీ ఇది చేస్తే నేను ఇలా అయిపోయానా అని పిచ్చోడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఇంకో పావుగంట అయిపోయి మీరు చూసేటప్పటికి ఒక మహాపురుషుడు ఆయన్ని కనిపించి తత్వబోధ చేసి ఆయన కూడా ఒక మహర్షి అయిపోయి కనిపిస్తాడు. ఆయనే మీ అందరికీ ఆశీర్వచనం చేసి ఓం శాంతి 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 శుభం అని సినిమా పడిపోతుంది. ఎవరు చేశాడు ఇవన్నీ? ఒక యాక్టరే. ఇంత చేసిన యాక్టర్ గర్భదరిద్రుల్లా ఉంటే మీరు ఓహ కళ్ళతోడు తీసి ఇలా తుడిచేసుకుంటుంటారు. ఆయనకి కొన్ని కోట్ల ఆస్తుంది, ఆయనేమో గర్భదరిద్రుల్లో నటిస్తున్నాడు. నటన నిజమా? ఆయన నిజ జీవితం నిజమా? నిజ జీవితం నిజం, ఇదేంటిది మాయ, ఆడుతున్నాడు అంతే. అలాగా అలా నర్తకుని భంగి ఒక్కడు పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు. ఎటువంటి శ్లోకం వేశారండి, ఎటువంటి పద్యం వేశారండి పోతన గారు? ఉన్నదొక్కడే అనేకులుగా కనపడుతున్నవాడెవడో, అలాంటి వాణ్ణి ఎవరూ స్తుతి చెయ్యలేరో, వాడు చేసే పనుల్ని ఎవరు గుర్తుపట్టలేరో, ఎవ్వరూ చెప్పలేరో, అటువంటి వాడు నన్ను రక్షించుగాక. ఎవరు రావాలి, ఎవరు రక్షించాలి, అసలు ఏమిటి ప్రార్థన, మనలో ఎవడెళ్ళాలరా ఇవన్నీ అడుగుతుందని అందరూ లేచి నించున్నారు. ఎవడి ధనస్సు వాడు చూసుకున్నాడు, ఎవడి బాణం వాడు చూసుకున్నాడు. నాకు 4 ముఖాలు ఉన్నాయి, నా గురించి ఏమంటలేదని బ్రహ్మగారు కూర్చున్నారు. ఏమిటో ఇవన్నీ చెప్తోంది కానీ ఓ నాగభూషణుడు అని కానీ ఇలాంటి మాటలు ఏమి అనలేదు, మరి ఏమో నాకు అప్లై అవుతోందో లేదో అని శివుడు కూర్చున్నాడు. మిగిలిన దేవతలు కూర్చున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, అలా కూర్చోవడం వెనకాతలు ఒక రహస్యం ఉంది కూడా. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ, మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడైన వాడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి రక్షణ అంతర్లీనంగా ఉంది అందులో. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. కానీ మరి ఏమండి, మీరు ఇంత చెప్పారు కదా, ఇంత గొప్పగా ఏనుగు స్తోత్రం చేసింది కదా, మరి ఎందుకు రాలేదు భగవంతుడు అంటే, ఆ ఏనుగు ఇన్ని చెప్పినా చివరో మాట అంది. ఈయన కలడందురు పరమయోగి గణముల పాలిన్. ఆయన ఎటువంటి వాడు అంటే, కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. దానికో అనుమానం వచ్చింది. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఇంత చెప్పేస్తోంది కానీ శ్లోకాలు, ఇంత చెప్పేస్తోంది కానీ పద్యాలు, దానికో అనుమానం. సంశయాత్మ వినశ్యతి. కలడందురు దీనులయడ, చాలా దీనులైనటువంటి వాళ్ళు వర్ధిస్తే వస్తారంటారు. కానీ
అలా నిజంగా ఉండి అలా వస్తాడా దీనులైన వాళ్ళు పిలిస్తే? కలడందురు దీనులయ్యట కలడందురు పరమ యోగిగా నముల పాలిన్. చాలా భక్తులైనటువంటి యోగి పురుషులైనటువంటి వాళ్ళు పిలిస్తే వస్తారంటాడు. కలడందురు పరమ యోగిగా నముల పాలిన్. పులాలింటి నిబిడీకృతం అయిపోయాడంటారు. అక్కడికక్కడ రాగలరు అంటారు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్. ఎందెందు వెదకి చూచిన అందందే కలటు దానవగ్రని వింటే అని నిన్న ప్రహ్లాదుడు చెప్తే, హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప. శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రపంచం నిండిపోయాడు నరసింహమూర్తిని నిన్ననే కదా చెప్పుకున్నాం. అలా అంటారు. ఉన్నాడు ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. కానీ అలా వాళ్ళు అంటున్నారు. కానీ అలా అన్నవాడు నిజంగా ఉన్నాడో లేడో, కలడు కలండనడు వాడు కలడో లేడో అంది. అంటే ఓహో ఇంకా నీకు అనుమానం ఉన్నప్పుడు నేను ఎందుకు రావడం అని ఆయన ఊరుకున్నాడు. దీనికి రామకృష్ణ పరమహంస ఓ చిన్న ఆఖ్యానం చెప్పారు. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి కాళ్ళు ఒత్తుతోందట లక్ష్మీదేవి. గభాలన పాన్పు మించి దూకి పరిగెడుతున్నాడు స్వామి. అయ్యో ఎక్కడికండి అలా వెళ్ళిపోతున్నారు అందావిడ. అంటే నాకు పరమభక్తుడైన వాడు ఉన్నాడు, ఆయన చాకలి బట్టలు ఆరేసుకుంటుంటాడు, ఆయన విరోధులు ఆయన్ని రాళ్లు పెట్టి కొడుతున్నారు, రక్షించడానికి పరిగెడుతున్నాను, మనస్సులో కేశవ నారాయణ అంటూ పరిగెడుతున్నాడు అన్నారు. అని గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అదేమండి వచ్చేసారేమండి అండి. వాడు వెనక్కి తిరిగి రాయేశాడు అన్నాడు. అంటే తన రక్షణ తాను చూసుకుని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడం, వాడు ఉన్నాడన్న పూనికతో ఉండి శరణాగతి చేసిన వాడి కోసం ఆయన ఎడతాడు. అందుకని కలడు కలండెనడు వాడు కలడో లేడో ఈ అనుమానం ఉంది, అందుకే రాలేదు. కానీ అనుమానం పైన తింటోంది, కింద మొసలి తింటోంది. అందుకని ఏమవుతోంది, మృత్యువు కబళించేస్తోంది. ఆ కాలు డొల్ల చేసేసి ఇంకా ఈ ఏనుకి ఊపిరైపోయింది లేరా అని పిల్ల మొసళ్ళు కూడా వచ్చేసి కొరికేస్తాయి. ఇప్పుడంది, అయ్యా స్వామి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. పోతన గారి పద్యాలు ఏమి పద్యాలండి, అమృత గుళికలు ఆ పద్యాలు, ప్రాణం నాకు. ఈ పోతన గారి పద్యాన్ని ఓ తక్కెట్లో పెట్టి నాకున్న ఐశ్వర్యాన్నంతటి ఓ తక్కెట్లో పెడితే నేను ఈ పద్యాన్ని కోరుకుంటాను. ఎంత గొప్ప పద్యం అంటే, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుబడివాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలు రెంగుచు తన్ను మొరగువాడు. ఆది మధ్యంతములు లేక ఎరలువాడు. భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వెగరాడే అంది. ఇన్నాళ్ళు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడా చెప్పలా పోతన గారు. ఇప్పుడు అంటున్నారు, ఈ ఏనుగు భగవంతుడికి కండిషన్ పెట్టింది. సర్వధర్మాన్ పరిత్యజ్యామామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీత. ఆఖరణని నాకేమీ చేత కాదు ఈశ్వరా అని శరణాగతి చేసేయి. ఇంత కాళహస్తీశ్వర శతకం రాసిన ధూర్జట ఆఖరికన్నాడు, రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాజదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోజదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు నా ఈ మనసు త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇలా సేవ చేసినట్టుంటుంది, జారిపోతుంది. పుణ్యం చేసినట్టుంటుంది, జారిపోతుంది. ఎప్పుడు భార్య బిడ్డల మీద తిరుగుతుంటుంది. ఈ మనస్సును నేను నిగ్రహించుకోలేను, నువ్వు నిగ్రహించు అంటాడు. కవులు స్వేచ్ఛ అండి, వాళ్ళు ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా. నాకు నిజంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చాలా ఇష్టమైన పద్యాలు రెండు ఉన్నాయి. ఒకటో పద్యం ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుణ్ణి ఇలా నిలదీసేవాడు ఎవడుంటాడండి. పాలున్ బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్నలే లెమ్మన్న అరిటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రులపుడే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయన పెద్ద ఆఫీసర్ గారే. రాత్రి 10ంటికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మయ్య అని కోటు చొక్కా విప్పి ఆ హ్యాంగర్కి పెట్టుకుని, అమ్మయ్య ఉసే కాస్త అన్నం పెట్టవే తిని పడుకుంటాను, చాలా అలిసిపోయాను అన్నాడు. ఏమన్నం పెట్టడం అండి, పిల్లాడికేమో మొన్నటి వరకు జ్వరం వచ్చి తగ్గింది, నీరసపడిపోయాడు. ఇవాళ అన్నం తినరా అంటే వాడు ఒక్క ముద్ద తింటలేదు. బయట చూస్తే వాన,
పనిపిల్ల కూడా వెళ్ళిపోయింది. అరటిపండుతో కలిపి పెడితే తింటానంటున్నాడు. ఒక్క అరటిపండు లేదు ఇవాళ ఇంట్లోనూ అంది. ఏమండి బాబు కాస్త ఆ కిళ్ళి కొట్టుకెళ్ళి అరటిపండు తెచ్చేద్దరు అంది. డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి ఏం చేస్తాడు ఈయన? చీకట్లో గొడుగు కనపడలేదు. అయినా కొడుకు కోసం ఏం చేయాలి? చచ్చినట్టు వెళ్ళి తీసుకురావాలి అరటిపండు. ఎందుకు? తల్లి తండ్రి కాబట్టి. అందుకని ఏం చేశాడు? ఓ గొడుగో తువ్వాలో వేసుకుని ఆ కిళ్ళి కొట్టుకుపోయి ఓ అరటిపండు అట్టుకొస్తే అరటిపండు పిసికి అన్నం పెడితే వాడు నాన్నగారండి అని ఇలా చూస్తూ గుటిక్కు మింగేశాడు. తిన్నావా? నన్ను ఉద్ధరించేవరా నాయన అనుకుని అప్పుడు స్నానం చేసి వచ్చి ఈయన అన్నం తిన్నాడు. కన్నందుకు వెళ్ళి తెచ్చాడా లేదా అరటిపండు? పాలుంబువ్వయుకుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న, ఎటువంటి పేరు ఎట్టుకున్నారు చూడండి. పాపన్న, నాకు అన్ని పాపాలే ఉన్నాయి. అందుకని ఒరే పాలు బువ్వ పెడతాను రా తినరా, నువ్వేమో వేదం చెప్పాను, భగవద్గీత చెప్పాను, ఉపనిషత్తులు చెప్పాను అంటే నేను పాపన్నని, నాకేం ఎక్కం. నువ్వేం చెయ్యాలి? నువ్వు తల్లివి తండ్రివి, నువ్వు చదువుకోలేదని నువ్వు వెళ్ళిపోతే నువ్వేం కుదరదు. నువ్వేం చేయాలో తెలుసా? పిల్లాడు ఏం చేస్తాడు? అరటి పండ్లు కొనితే లేకున్నం వల్లనంటే, అరటి పండ్లు తెస్తే తప్ప నేను అన్నం తిన్నంటే తండ్రి వెళ్ళి తెచ్చాడా లేదా? అలాగే నువ్వేం చేస్తావు? నేను ఎక్కడో చేసిన ఓ పుణ్యం వెతుక్కుని చిన్న పుణ్యం పట్టుకుని ఒరే నువ్వు ఎంత పుణ్యం చేశావురా అని నీలో కలిపేసుకున్నాను. ఈ కట్టేవాడు చెప్తాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గడుసుతనమండి ధూర్జటి నిజంగా. అలా ఇక్కడ ఈయనంటున్నాడు, వచ్చేవాడు ఎలా రావాలి? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. వీడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, వీడు ఇంతకు ముందు నన్ను ఏమైనా పూజ చేశాడా పూజ చేయలేదా, పుణ్యం చేశాడా పుణ్యం చేయలేదా, ఇవన్నీ చూసేవాడు కాడు నా స్వామి. నేను ఇప్పుడు బుద్ధొచ్చి శరణాగతి చేస్తే నన్ను రక్షించే తత్వం ఉన్నవాడు. ఆయనకి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అన్న భేదం లేనివాడు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగ ముక్తికస్రజో గరిష్టరత్నవష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమత్ప్రవర్తయన్ మనక్కదా సదాశివం భజే అంటాడు రావణుడు. అలా ద్వంద్వములు లేనివాడు, ఏకత్వం ఉన్నవాడు. అందుకుని వాడు నన్ను కాపాడాలి. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుపడివాడు. చాలా సాధు పురుషులైనటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు స్తోత్రం చేసినంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించినటువంటి స్వరూపం ఉన్నటువంటి పరమాత్మను రక్షించాలి. ఎలా రావాలో తెలుసా? లీలతో నా మురాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. దీనికోసమని ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు అక్కడి నుంచి రాలేదండి. వచ్చేటప్పుడు నువ్వెప్పుడో ఇన్నాళ్ళు పూజ చేయకుండా చచ్చిపోయే ముందు ఆ నీళ్లలో నిలబడి నన్ను పిలిస్తే నేను వచ్చేస్తానేటయా అని రాకూడదు. నువ్వు తప్ప దిక్కు లేదని నేను చెప్తున్నాను ఇవాళ. అందుకు నువ్వు ఎలా రావాలో తెలుసా? నిన్ను నువ్వు మరిచిపోయి ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నేను చేసిన శరణాగతికి. ఇది శరణాగతి యొక్క గొప్పతనం. అన్ని విడిచిపెట్టి ఈశ్వరా నువ్వే దిక్కు అన్నవాడిని వాడు ఎంత చేతకాని వాడై నమ్మి ఈ మాట అన్నాడో అంత చేతనైన వాడై ఆయన రక్షిస్తాడు. ఆయన శక్తి అప్పుడు ప్రకటమవుతుంది ఈశ్వరుడిది. అందుకని లీలతో నామరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు. ఆయనకి తుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు. ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు, అంతటా ఉన్నవాడు. కానీ నా కోసం వచ్చినప్పుడు ఇలా ఠంగన వచ్చేస్తే నేను ఒప్పుకోను. ఎక్కడి నుంచో తనని తాను మరిచిపోయి రావాలి. ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే తొండనెత్తి అరుస్తోంది అన్ని దిక్కుల వంక చూస్తూ. ఈశ్వర విని నువ్వు వచ్చే స్వభావం ఉన్నవాడివి, ఎందుకు రావు? ఇలా రావాలి. నేను శరణాగతి చేస్తున్నాను, నువ్వు తప్ప నాకిప్పుడు దిక్కు లేదు అని. లావొక్కింతజు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండశ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పజి తప్పరం వెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. శరణాగతి చేసింది. లావొక్కింతజు లేదు, తనకి ఏమి లేవో చెప్తోంది. ఇప్పుడు నాకు బలం లేదు, నోటితో చెప్పడం కాదండి, ఇక్కడి నుంచి చెప్పాలి. అది లావొక్కింతజు లేదు, నాకు బలం లేదు. ప్రాణంబులా ఠావుల్ తప్పెను, పంచప్రాణములు వాటి వాటి స్థానములలోంచి కదిలిపోయాయి, కింద మొసళ్ళు తినేస్తున్నాయి. మూర్ఛ వచ్చే, ఇంకా నాకు మెల్లిగా భ్రమ కలుగుతోంది, నాకేమీ తెలియడం లేదు. మూర్ఛ వచ్చే తనువుండసెన్,
ఇప్పుడు నేను తామర పువ్వుని తీసి మనస్సులో నిన్ను స్మరించి కూడా ఇలా విడిచిపెట్టలేను. ఈ నీటిని ఈశ్వరుడిగా భావించి ఇలా వదలలేను. ఇందుకని ఇప్పుడు తొండం ఎత్తడానికి నాకు ఓపిక లేదు. తనువుండసన్ శ్రమం బయ్యడిన్, ఏమిటో అలసట తెలియదు, అంత శ్రమగా ఉంది. ఈ శ్రమ దేనికి పోతుందో తెలియట్లేదు. తనువుండసన్ శ్రమం బయ్యడిన్, మృత్యు అవస్థని వర్ణిస్తున్నారండి. నీవే తప్పయి తప్పరం విరుగా, ఇప్పుడెందనవలసిన మాట. నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు. కాబట్టి నీవే తప్పయి తప్పరం విరుగా మన్నిం పందగున్ దీనుని, నా తప్పులన్నీ క్షమించు దీనుణ్ణి. రావే ఈశ్వరా, ఈశ్వరా నువ్వు రావాలి. కవవే వరదా, వరములిచ్చేవాడా. ఈ మాట వల్ల స్థితికారుడై వచ్చాడు రక్షించి. ఇప్పుడు వరం ఇవ్వాలి, ప్రాణం రక్షించాలి. వరద అని సంరక్షింపు భద్రాత్మక, నన్ను రక్షించవయ్యా భద్రాత్మకుడా అని పిలిచింది. పిలిచి స్పష్టమైనటువంటి శరణాగతి చేసింది. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ సుగుణోత్తమ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అంది. అయ్యా ఓ కమలాప్త, కమలములకన్నింటికీ బంధువుడైనటువంటి వాడివి, నీ దర్శనం అయితే ఇలా విచ్చుకుంటాయి. తిక్కనగారు పొంగిపోతారు మహాభారతంలో. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా, దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల జనురాగంపు బ్రోవనంగా అని. మళ్ళీ ఇప్పుడు ఆ భారతం అవి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ కానండి. అందుకని ఆ ఓ కమలాప్త, ఆ కిరణములు పడేటప్పటికీ ఇలా కమలములు విచ్చుకునేటట్టు చేయగలిగినటువంటి ఆప్తబంధువా. ఓ కమలాప్త, ఓ వరద, వరములిచ్చేవాడా. ఓ ప్రతిపక్ష విపక్ష దూరా, కష్టాల్ని కలిగించేటటువంటి వాళ్ళని దూరం చేయగలిగిన వాడా. కుయ్యో శరణాగతి చేస్తున్నాను, నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదైపోయింది. కుయ్యో ఓ శరణాగతామరానోక, శరణాగతి చేసిన వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నవాడా. ఉత్తరక్షణ ఫలితం ఇచ్చేస్తుంది శరణాగతి. ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, మునీశ్వరుల యొక్క మనస్సులకు నాయకుడైన వాడవా. రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అని ఊరుకుంటే పోయేది. ఇప్పుడు ఒక గమ్మత్తైన మాట చెప్పింది. ఆ వచ్చే భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక్కమరనరాదిమూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంది. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, పుణ్యం కాదు, ధర్మం కాదు, అగ్నిహోత్రం కాదు, ఏదీ కాదు. ఆయన నా వెనకాతల ఉండి ప్రకాశించేటటువంటి ఒక భాష, ఒక వెలుతురు అంది. నిజమే, మీరు ఈశ్వరుణ్ణి లలితాపరా భట్టారిక అంటే లలితగానే రక్షిస్తుంది. మీరు రాముడు అని పూజ చేస్తే రాముడిగా అర్చిస్తాడు. నపుంసకుడుగా ఎలా అర్చిస్తారు? దీపంగా అర్చిస్తున్నారా లేదా? మీరు ఏ సహస్రనామం చెప్పండి, పరంజ్యోతి అన్న మాట ఉంటుంది. పరంజ్యోతి అన్న మాట నపుంసకనామం. నపుంసకనామంతో మీరు ఈశ్వరుణ్ణి పిలుస్తున్నారా లేదా? అయినా పరంజ్యోతిగానే మీకు ఆయన అక్కడ దర్శనం ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు ఈశ్వరుడికి రూపం ఏమిటండి? నామము రూపము మీరు పట్టుకుని గట్టెక్కడానికి ఒక ఆధారం, అంతేకాని అది పట్టుకుని పాడైపోమ్మని కాదు. ఇదే ఈశ్వరుడు అని బురదలో దీపమ్మని కాదు. అన్నిటా ఉన్న ఈశ్వరుడు నా మనస్సుకి ఈ రూపంలో నచ్చాడు అనాలి. అది అందం. అందుకని ఇప్పుడు ఏమవుతోంది, అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, నా వెనకాల వెలుగుతున్నటువంటి ఒక దివ్యమైన జ్యోతిస్వరూపం. అది ఇక్కడే ఉండి వెలుగుతూ నాలో ప్రకాశమును నింపి నానా ఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభస్వరం జ్ఞానం యశ్చిత్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్చేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. లోపల ఉన్నటువంటి దీపం కుండకన్నాల్లోంచి కాంతి కొట్టినట్టు కొడుతోంది ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి. అటువంటి జ్యోతి స్వరూపుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను అంది. ఇప్పుడు ఎవరు రావాలి, ఎక్కడి నుంచి రావాలి? పోతన గారికి కూడా ఇక్కడి వరకు అనువాదం చేశాక ఈ తర్వాత సంస్కృత భాగవతంలో వ్యాసుల వారు 2 శ్లోకాలు రాశారు. ఏమిటా 2 శ్లోకాలు అంటే, శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం ఎక్కి వచ్చి ఏనుగులు రక్షించాడు అని రాశారు. పోతన గారికి నచ్చలేదు. చేసేదేమిటి? వ్యాసుల